హాయ్ హలో నమస్తే ఆదాబ్ మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు నుంచి బాల్ వికాస్ ఎం శిక్షా శాస్త్ర అంటే ఏపీ టెట్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ ప్రతి చాప్టర్ కూడా పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్స్ మీకు చాలా సవివరంగా మరి ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుందండి. మరి దీన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కూడా మీరందరూ రాయండి. అయితే బాల్ వికాస్ ఎం शिक्षा शास्त्र అనేది శిక్షా మనోవిజ్ఞానంలో భాగమేనండి. అయితే ఈ शिक्षा मनोविज्ञान की अनेक शाखाओं में एक शाखा बाल विकास एवं शिक्षा शास्त्र. मनोविज्ञान की ఉన్నటువంటి అనేక శాఖల్లో ఒక శాఖ బాల్ వికాస్ एवं शिक्षा शास्त्र. అందువల్ల మనం మనోవిజ్ఞానానికి సంబంధించి క్లుప్తంగా మరి మనోవిజ్ఞాన का इतिहास మనోవిజ్ఞానం మరి ఏ విధంగా ఆవిర్భవించింది, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి అనేది కొద్దిగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు హెచ్పిటి ట్రైనింగ్లో మరి ఈ చాప్టర్ మీరు బాగా చదివి కూడా ఉండొచ్చు. సో మనోవిజ్ఞాన్ అంటే ఏంటండి? मन का विज्ञान. मनोविज्ञान का शाब्दिक अर्थ क्या है? मन का विज्ञान. मनोविज्ञान యొక్క शाब्दिक अर्थ అంటే मन का विज्ञान అంటే जो मन को अध्ययन करता है उसे मनोविज्ञान कहा जाता है. शाब्दिक अर्थ के रूप में అంటే శాబ్దిక అర్థంలో మనం मन का विज्ञान అంటాం. సో మనోవిజ్ఞాన్ ఇంగ్లీష్లో మనం ఏమంటామండి? సైకాలజీ అంటాము. సో సైకాలజీ ఈ అనే పదము సైకి ఆర్ లోగస్ యునానీ శబ్దం అంటే గ్రీకు పదమైనటువంటి యునానీ శబ్దం అంటే గ్రీకు పదమైనటువంటి సైకి ఆర్ లోగస్ అనేటువంటి రెండు పదాల కలయికతో ఏర్పడింది. అంటే సైకాలజీ అనేటువంటి పదం ఏ విధంగా ఆవిర్భించింది అనేది మనం తెలుసుకుంటున్నాం. సో సైకి అంటే ఆత్మ, సైకి అంటే ఏంటండి? ఆత్మ. और లోగోస్ అంటే అధ్యయన కర్ణ. లోగోస్ అంటే ఏంటండి? అధ్యయన కర్ణ. లోగోస్ అంటే అధ్యయన కర్ణ, साइकी అంటే आत्मा. सो आत्मा को అంటే मनोविज्ञान सबसे प्रारंभ हुआ आत्मा का विज्ञान के रूप में प्रारंभ हुआ. मनोविज्ञान అనేది స్టడీ ఆఫ్ ద సోల్ ఆఫ్ ది స్టడీ అంటే ఆత్మని అధ్యయనం చేసే శాస్త్రంగా మరి ముందుగా ఈ మనోవిజ్ఞానం అనేది ప్రారంభమైందండి. సో అందువల్ల దీన్ని ఆత్మగా అధ్యయనం కనే వాళ్ళ సో అందులోని ఆ విధంగానే మనకి ఈ సైకాలజీ అనేటువంటి పదం ఉద్భవించింది. సైకి और లోగోస్. సైకి అంటే ఆత్మ, जो లోగోస్ का అధ్యయన करना. సో అయితే రాయ్బర్న్ ప్రకారం, రాయ్బర్న్ ఎవరి ప్రకారం అండి? రాయ్బర్న్. సో రాయ్బర్న్ ప్రకారం ఈ మనోవిజ్ఞానం అనేది, ఈ సైకాలజీ అనేది दर्शन शास्त्र के अंग के रूप में आरंभ हुआ. किसके अंग के रूप में? दर्शन शास्त्र. दर्शन शास्त्र के अंग के रूप में आरंभ हुआ. రాయ్బర్న్ ప్రకారం ఇది దర్శన శాస్త్రం అంటే ఫిలాసఫీలో భాగంగా దీన్ని అధ్యయనం చేసేవారు. ప్రాచీన కాలంలో మరి దర్శన శాస్త్ర అంటే ఫిలాసఫీలో భాగంగా దీన్ని అధ్యయనం చేయడం అనేది జరిగింది. అయితే ఆధునిక కాలంకి వచ్చేటప్పటికి ఈ దర్శన శాస్త్రం నుంచి ఈ మనోవిజ్ఞాన్ని సపరేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది ఒక సపరేట్ సబ్जेक्टగా, ఇది ఒక సపరేట్ శాస్త్రంగా एक अलग शास्त्र के रूप में इसका अध्ययन किया जा रहा है. वास्तव में आधुनिक काल में विलियम जेम्स అనేది आधुनिक मनोविज्ञान का जनक माना जाता है. किसको? विलियम जेम्स को आधुनिक मनोविज्ञान का जनक माना जाता है. किसको माना जाता है? आधुनिक मनोविज्ञान का जनक कहा जाता है. इन राष्ट्रवादी ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఈయన రాసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథంలో తెలియజేయబడింది ఏంటంటే ఈ ఆధునిక యుగంలో మరి దర్శన శాస్త్రం నుంచి వేరు చేయబడింది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ నుంచే మరి ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. అందువల్ల విలియం జేమ్స్ని మనం ఏమంటామండి? आधुनिक मनोविज्ञान का जनक माना जाता है. प्राचीन काल का जनक कौन है? अरस्तु. सो दर्शन शास्त्र अरस्तु से प्रारंभ होता है वास्तव में. सो दर्शन शास्त्र दान प्रकार మరి దర్శన శాస్త్రంలో భాగంగా ఉన్నప్పుడు अरस्तुని मनोविज्ञान का जो प्राचीन काल का जनक अरस्तु को माना गया है. किसको? अरस्तु को. कब माना गया है? जब मनोविज्ञान दर्शन शास्त्र के अंग के रूप में है. दर्शन शास्त्र भागంగా ఉన్నప్పుడు సో అరస్తు
मनोविज्ञान का जनक है। हम प्राचीन का जो अभी आधुनिक काल में विलियम जेम्स को 19वीं शताब्दी में विलियम जेम्स प्रिंसिपल्स ऑफ साइकोलॉजी के अनुसार विलियम जेम्स ఆధునిక మనోవిజ్ఞాన का जनक है। ఈ విధంగా మనోవిజ్ఞాన్ని మొదటిగా ఆత్మక విజ్ఞాన్ అంటే ఆత్మని అధ్యయనం చేసే శాస్త్రం సైన్స్ ఆఫ్ సోల్, మొదటిగా మనోవిజ్ఞాన్ని ఆత్మక విజ్ఞాన్ అని అనడం జరిగిందండి। ఆత్మక విజ్ఞాన్ అని అనడం అంటే ఆత్మని అధ్యయనం చేసే శాస్త్రం సైన్స్ ఆఫ్ సోల్। ముఖ్యంగా ఆత్మక విజ్ఞాన్ అనేసి మనకి ప్లేటో, అరస్తు, డెకేర్ట్, ప్లేటో, అరస్తు, అరిస్టాటిల్, డెకేర్ట్ వీళ్ళ ముగ్గురు మనోవిజ్ఞానవేత్తలు మనోవిజ్ఞానం అంటే ఆత్మక విజ్ఞానం అనేసి చెప్పడం జరిగింది। అయితే 16వ శతాబ్దం చివరిలో కొంతమంది మనోవిజ్ఞానవేత్తలు ఆత్మకు కోయి రంగ్ రూప్ ఆకార్ హోతే హే అని ప్రశ్నించడం జరిగింది। సో ఆత్మకి ఒక రంగు, రూపం, ఆకారం ఎలా ఉంటుందనేసి ప్రశ్నించడం జరిగింది। అందువల్ల ఈ ఆత్మక విజ్ఞానం అనేసి నిలబడలేదు। తర్వాత కాలంలో ఈ మనోవిజ్ఞానం అనేది మస్తిష్క విజ్ఞానం అనేసి అనడం జరిగిందండి। ఏమన్నారంటే మనోవిజ్ఞాన్ని మస్తిష్క విజ్ఞాన్, मस्तिष्क विज्ञान అనేసి అనడం జరిగిందండి। మస్తిష్క విజ్ఞాన్ యా మన్ కా విజ్ఞాన్, సైన్స్ ఆఫ్ మైండ్। అయితే ముఖ్యంగా మస్తిష్క విజ్ఞానం అనేసి మనోవిజ్ఞానవేత్త అయినటువంటి ఇటలీకి చెందినటువంటి పెంపోనజీ ఏ దేశంలో చేతుల్లో ఇటలీకి చెందినటువంటి పెంపోనజీ మనోవిజ్ఞానం అంటే మస్తిష్క విజ్ఞాన్, మన్ కా విజ్ఞాన్ అంటే మనస్సుని అధ్యయనం చేసేది, మైండ్ని అధ్యయనం చేసేది అనేసి చెప్పడం జరిగింది। అయితే ఈ మస్తిష్క విజ్ఞానం కూడా మనస్సు యొక్క స్వభావం, దాని యొక్క ప్రకృతి ఏ విధంగా ఉంటుందనేది కూడా నిర్వచించలేకపోయారు। అందువల్ల ఈ మస్తిష్క విజ్ఞానం అనేది కూడా మనోవిజ్ఞానవేత్తలో ఏకాభిప్రాయం అనేది కుదరలేదు। తర్వాత కాలంలో మనోవిజ్ఞానం అనేది చేతనాక విజ్ఞాన్గా ఆవిర్భవించింది। చేతనాక విజ్ఞాన్ అంటే సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్। ముఖ్యంగా ఈ చేతనాక విజ్ఞానం అనేది వాయిస్ జేమ్స్, ఎవరండి? వాయిస్ జేమ్స్ తర్వాత విలియం వుంట్ సెల్లీ అనేటువంటి మనోవిజ్ఞానవేత్తలు మనోవిజ్ఞానం అంటే చేతనాక విజ్ఞానం అని చెప్పడం జరిగింది, సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్। అయితే ఇందులో చేతన అనేటువంటి పదానికి కూడా ఏకాభిప్రాయం కొనలేదండి। चेतना की अर्थ के अर्थ पर भी मनोविज्ञान को एक मत नहीं हो सका। ఒక ఏకాభిప్రాయానికి రాలేపారు। మనోవిజ్ఞానం అంటే చేతనాక విజ్ఞానం నుంచి మనం ఏ విధంగా చెప్పగలం? సో చేతన అంటే చేతనమన్, అర్ధచేతనమన్, అచేతనమన్ అనేసి మూడు స్పృహలు అంటే కాన్షియస్నెస్ అంటే స్పృహ। సో ఇది మూడు ఈ మనస్సు అనేది మూడు రకాలుగా ఉంటుంది, చేతనమన్ను, అచేతనమన్ను, అర్ధచేతనమన్నుగా ఉంటుంది। కాబట్టి ఇందులో కూడా ఒక మనోవిజ్ఞానవేత్తల మీద ఒక అభిప్రాయం అనేది రాలేదు। సో ఇది మనోవిజ్ఞానం అనేది చేతనాక విజ్ఞానం కాదు, మరి ఏ విజ్ఞానం? సో చివరిగా BC శతాబ్ది అంటే 20వ శతాబ్దంలో మనోవిజ్ఞాన్ని ఏమన్నారంటే వ్యవహారిక విజ్ఞానం అన్నారండి। ఏమన్నారండి? వ్యవహారిక విజ్ఞానం అనేసి చెప్పడం జరిగింది। ఏమన్నారండి? వ్యవహారిక విజ్ఞాన్। నాలుగవది వ్యవహారిక విజ్ఞాన్। సో వ్యవహారిక సైన్స్ ఆఫ్ బిహేవియర్, వ్యవహారిక విజ్ఞాన్ సైన్స్ ఆఫ్ బిహేవియర్। పిల్స్బరీ ఏమన్నాడంటే మనోవిజ్ఞాన్ మానవ వ్యవహారిక విజ్ఞాన్ హే। పిల్స్బరీ ఏమన్నాడండి? మనోవిజ్ఞాన్ మానవ వ్యవహారిక విజ్ఞాన్ హే అని చెప్పడం జరిగింది పిల్స్బరీ। సో అనేక మంది మనోవిజ్ఞానవేత్తలు 20వ శతాబ్దంలో వాట్సన్ కానీ, స్కిన్నర్ కానీ, వుడ్వర్త్ కానీ, సో అనేక మంది మనోవిజ్ఞానవేత్తలు అందరూ, ఆధునిక మనోవిజ్ఞానవేత్తలు అందరూ సో మనోవిజ్ఞానం అంటే వ్యవహారిక విజ్ఞానం అనేసి
చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనోవిజ్ఞానం అంటే వ్యవహారిక విజ్ఞానం, సైన్స్ ఆఫ్ బిహేవియర్గా మరి ప్రాచుర్యంలోకి ఉంది. సో ఇది మనకి సిలబస్లో లేనప్పటికీ కూడా ఎందువల్ల చెప్పుకోవడం జరిగిందంటే, ఒక్కొక్కసారి అంటే ఇది బేసిక్ కాన్సెప్ట్, ఈ బేసిక్ కాన్సెప్ట్ మనకి తెలిసి ఉండాలి. ఒక్కోసారి అంటే జనరల్గా కూడా ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, అడిగే అవకాశం ఉంది. అందువల్లే మనం మొట్టమొదటిగా మరి మనోవిజ్ఞానం యొక్క ఇతిహాసాన్ని కొద్దిగా క్లుప్తంగా మనం మరి ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు మరి బాల వికాసం శిక్షణ శాస్త్రం ఏ విధంగా ఆరంభమైంది, బాల వికాస్ అంటే ఏంటి, శిక్షణ శాస్త్రం అంటే ఏంటి, మరి అభివృద్ధి और వికాస్ అంటే ఏంటి అనేది సవివరంగా తెలియజేసుకుందాం. ధన్యవాదాలు.